ఆశీర్వదిస్తున్నాడు. ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడు నేనే నీకు ఉపదేశించలేదు. నీవు నడవలసిన త్రోవను నడిపించు. ప్రార్థన. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇశ్రాయేలు స్థితుల మీద ఆశీర్వాద దేవుడని మేము వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. మీ కుమారుడు విశ్లేషణ వచ్చి మీరు అనుగ్రహించి మీ పరిస్థితి లేఖన భాగాల ద్వారా అనేక మంది ఆత్మను శిక్షగా ఆరాధించడానికి గొప్ప మీ దయా దాక్షిణ్యం బట్టి చూపిస్తారు. తల్లిదండ్రి మీరు నన్ను కూడా ప్రేమించి మీరు అగ్రహించుకొని మీ స్వకీయ సంపాద్యంగా తీసుకుని రాజకీయ సమూహంలో చేర్చి నాకు ఇచ్చిన సుప్రదమైన నిరీక్షణ బట్టి పొందారు. మీరు రాకడ సూచనలు భూమి మీద నెరవేర్చబడుతుందిగా ఈ పరిస్థితులను నాకు ఇచ్చిన తల్లిదండ్రి నిరీక్షణ బట్టి మనం శుద్ధిస్తూ కనపరుస్తూ తల్లిదండ్రి మీరు ఇచ్చిన రక్షణ బట్టి వాళ్ళు ఆరాధిస్తూ నా స్థుతి ఆరాధన యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనంలో నీకు ప్రయోజనము కలుగునట్లు మీరు చదివినారు కదా. మనకి ప్రయోజనం కలగాలంటే ప్రాఫిటబుల్ అండ్ అన్ప్రాఫిటబుల్ రెండు విషయాలు ఉన్నాయి. ప్రయోజనానికి వ్యతిరేకం ఏంటండి? నిష్ప్రయోజనము. దేవుని వాక్యంలో ప్రయోజనకరమైనవి ఉన్నాయి, నిష్ప్రయోజనమైనవి ఉన్నాయి. అవి భౌతికమైన విషయాలు కాదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏంటి ప్రయోజనమైనవి? మన ఆత్మీయ జీవితానికి ప్రయోజనమైనవి ఏంటి? మన ఆత్మీయ జీవితానికి నిష్ప్రయోజనమైనవి ఏంటి? 3 నిష్ప్రయోజనమైన సంగతులు, 3 ప్రయోజనమైన సంగతులు చూసి నిష్ప్రయోజనమైనవన్నీ మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఏవైతే మనకు ప్రయోజనకరములై ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి? చేపట్టాలి. వాటిని మనం గైకో నిష్ప్రయోజనమైన గురించి చదువుతాం. తిమోతి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 6-7 వచనం చదవండి. కొందరు అక్కడి నుంచి చదవండి. వీటిని మానుకొని తొలగిపోయి చెప్పు వాటిని నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. దేన్ని వాళ్ళు ఏది మానుకున్నారు? వాళ్ళు కొందరు వీటిని మానుకొని ఏం మానుకున్నారంటే వాళ్ళు మానుకున్న వాళ్ళు ఎవరు? ధర్మశాస్త్రోపదేశకులు. ధర్మశాస్త్రం ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఉపదేశిస్తున్నారు. వాళ్ళు ఏం చేశారంట? వీటిని మానుకొని వాటి నుండి ఏం చేశారంటే తొలగిపోయి ఏం మానుకున్నారు వాళ్ళు? చదవండి. 5వ వచనం. తిమోతి రాసిన మొదటి అధ్యాయము 5వ వచనం. ఆ పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, ఇష్టమైన విశ్వాసం నుండి వీటి నుండి వాళ్ళు తొలగిపోయారు. వీటిని మానుకున్నారు. ఏం మానుకున్నారంటే పవిత్రమైన హృదయం గురించి, నిష్కపటమైన విశ్వాసం గురించి, మంచి మనస్సాక్షి గురించి, వాటిలో నుంచి వాళ్ళు ఏం చేశారండి? తొలగిపోయారు. అంటే వాళ్ళకి మంచి మనస్సాక్షి అవసరం ఎదుర్కొన్నారు, వాళ్ళు పవిత్రమైన హృదయం అవసరం ఎదుర్కొన్నారు, నిష్కపటమైన విశ్వాసానికి అవసరం ఎదుర్కొన్నారు. ఎవరైనా ధర్మశాస్త్రోపదేశకులు. దాని నుండి వాళ్ళు ఏం చేశారండి? తొలగిపోయారు. దాని నుండి వాళ్ళు విడిచిపెట్టారు. ఏం చేశారట? ఏం చేశారో చదివారండి. నిష్ప్రయోజనమైన వాళ్ళ ముచ్చటలకు తిరిగిరి.
ఏంటి నిష్ప్రయోజనమైన ముచ్చట్లు? ఇవన్నీ ప్రయోజనకరమైనవి అయితే వాటిని విడిచిపెట్టి వాటి ముచ్చటలు ఏంటి ముచ్చట్లో తిమ్మతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. మొదటి తిమ్మతి 4వ అధ్యాయము 7వ వచనం. అపవిత్రులైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ఆ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకున్న అపొస్తలుడైన పౌలు తన నిజమైన కుమారుడైన తిమోతిని ప్రేమించి ఒక హెచ్చరికిస్తా ఉన్నాడు. ధర్మశాస్త్రం ఉపదేశం ఏం చేస్తారో చూసావా? ఏదైతే ప్రయోజనమైనయో వాళ్ళ ఆత్మీయ జీవితానికి ఏదైతే ప్రయోజనమైనయో మూడింటిలో వాళ్ళు విసర్జించేసేస్తావా? ఆ మూడింటిలో వాళ్ళు విడిచిపెట్టేశారు. నువ్వైతే వాటిని విడిచిపెట్టద్దు. ఏం చేయలు? దేవభక్తి విషయంలో నీకు నువ్వే ఏం చేసుకోవాలి? సాధకం చేసుకోవాలి. నీకు నువ్వే సాధక, దైవభక్తి విషయంలో నీకు నువ్వే సాధకం చేసుకోవాలి. వాళ్ళకి మళ్ళీ వాటిని ఏదైతే నీ ఆత్మ జీవితానికి ప్రయోజనకరమైన వాటిని వాళ్ళు విసర్జించారు. నువ్వు మాత్రం ఏం చేయకూడదు? విసర్జించకూడదు. నువ్వేం చేయాలి? నీ దైవభక్తి విషయం నీకు నువ్వే సాధకము చేసుకుని అని అపొస్తలుడైన పౌలు తన నిజమైన కుమారుడు తన జతపని వాడైన తిమోతికి హెచ్చరిస్తాడు. తీతు రాసిన పత్రిక 2వ నిష్ప్రయోజనకరమైన ఏంటో తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ఆ ధర్మశాస్త్రము కూర్చిన వివాదమును, ఆ నిష్ప్రయోజనమును, ఆ వ్యర్థమునై ఉన్నవు గనుక ఆ వాటికి దూరముగా ఉండుము. టైటస్ రాస్తాడు అపొస్తలుడైన పౌలు పత్రికని 3వ అధ్యాయం 9వ వచనం అక్కడ హెచ్చరించినాడు. దేనికి దూరంగా ఉండాలని తెలుసాను? ఏదైతే నిష్ప్రయోజనమైనదో, ఏదైతే నీకు ప్రయోజనకరమైనది కాదో వాటికి నువ్వేం చేయాలి? దూరంగా ఉండాలి. ఏంటో తెలుసా అని మొదలెట్టాడు. ఇది అవివేక తర్కములు, రెండోది ఏంటంటే వంశావళులు, మూడోది ఏంటి? కలహములు, నాలుగోది ఏంటంటే ధర్మశాస్త్రం కూర్చిన వివాదములు. ఇవన్నీ ఏంటంటే నిష్ప్రయోజనమైన, వ్యర్థమైన ఉంటాడు. అన్ప్రాఫిటబుల్ ఐటమ్స్. వ్యర్థమైన ఇంగ్లీష్ బైబుల్ ఏం రాసిందో తెలిసిన? యూస్లెస్ అని రాసింది. అన్ప్రాఫిటబుల్ యూస్లెస్ మ్యాటర్స్ యూ మస్ట్ లీవ్. అవి విడిచిపెట్టాల్సి అవి నిష్ప్రయోజనమైన. కలహములు ఏంటంటే ఇక్కడ ధర్మశాస్త్రం గురించిన వివాదాలు ఇవన్నీ ఉన్నాయి. కలహాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం గురించిన వివాదాలు ఉన్నాయి, తర్కాలు ఉన్నాయి, వంశావళులు ఉన్నాయి. అలాగే మనదే వంశం అండి, నీ వయసు అదైతే నీ అవసరం ఇదంటే వంశాల గురించి తర్కించుకుని కూడా ఉన్నారు. ఈ తర్కాలు అన్నీ ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. కొరింథీయుల మొదటి పత్రిక చూడండి, మొదటి అధ్యాయంలో కొరింథీయుల మొదటి పత్రిక అక్కడ హెచ్చరించినాడు అపొస్తలుడైన పౌలు. కొరింథీయుల మొదటి పత్రిక మొదటి అధ్యాయం 11వ వచనం. నా సహోదరులను మీలో కలహకరమని మిమ్మల్ని గురించి ఆ క్లోయి ఇంటి వాళ్ళ నాకు తెలియవచ్చును. ఏంటంటే కలహాలు చూసారు. అక్కడ ఏమంటున్నాడు? మీలో ఒకటి నేను పౌలు వాడను, అప్పులో వాడను, మరి ఒకటి నేను కేఫా వాడను, ఇంకొకటి నేను క్రీస్తు వాడనే చెప్పుకుంటున్నారని నా తాత్పర్యం. ఇది కలహాలు. ఈ కలహాలన్నీ ఆ కొరింథీ సంఘంలో ఉన్నాయని అక్కడ పౌలు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. కలహముల గురించి ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనంలోనే కలహాలు ప్రారంభమైంది. ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండం 13వ అధ్యాయము, ఆదికాండము 10. అప్పుడు అబ్రాహాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు చూసిన ప్రారంభం ఇక్కడే. ఇద్దరికి బాగా ఆస్తి వచ్చింది. అబ్రాహాం గారి సోదరుడు కుమారుడు లోతుకి ఇద్దరికి ఏముందండి? విస్తారమైన ఆస్తి వచ్చిందండి.
చూడండి 5వ వచనంలో వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను, ఎందుకనగా వారి ఆస్తి వారి కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి ఇద్దరిగా ఉంది. అబ్రాహాము ఉంది, అబ్రాహాముతో కలిసి జీవించిన అబ్రాహాము యొక్క సహోదరుని కుమారుడైన లోతు కూడా ఉంది. దాన్ని బట్టి ఏమిటండి, అబ్రాహాము కాపర్లకి ఆ పశువుల కాపరికి లోతు పశువుల కాపరికి ఏమొచ్చింది? కలహం పట్టింది. మీ కలహాన్ని ఏం చేయాలి? పెంచాలా తగ్గించాలా? కలహాన్ని తగ్గించాలి. అవునా? అబ్రాహాం గారు ఏం చేసేటండి కలహాన్ని తగ్గించడానికి? ఏం చేసి చూడండి అక్కడ. కాబట్టి అబ్రాహాము, అది మన ఇద్దరు ఎవరో బంధువులు, మన ఇద్దరులో ఏముంది? బంధుత్వం ఉంటే నాకును నీకును, నా పసుపు కాబట్టి నీకు పసుపు కాబలేకును, అది బంధువులు ఏమనకూడదండి, కలహం ఉండకూడదు, వివాదం ఉండకూడదు. ఇవి నిష్ప్రయోజనమై అంటారు. అక్కడ ఇద్దరు రాజీ పడిపోయాడు. రాజీ పడి ఏం చేశాడు అక్కడ? అబ్రహాం గారు ఏం చేశాడు? ఈ దేశం నీ ఎదురులో ఉన్నది కదా, నన్ను విడిచి వేరుగా కన్నా నువ్వు గడతడికి వెళ్ళినా నేను కుడితట్టుకున్నాను, నీ కుడితట్టుకుని వెళ్ళేలా వెళుతునని లోతుతో చెప్పగా, లోతుడు ఏం చేశాడు? ఎడతట్టుకు వెళ్తే నేను కుడితట్టుకు వెళ్తాను, నీ కుడితట్టుకు వెళ్తే నేను ఎడతట్టుకు వెళ్తాను. నీ పశువులు కాపాడికి నా పశువులు కాపాడికి కలహాలిచ్చి మన ఇద్దరిలో ఆస్తి సంబంధమైన చక్కటి కలహాలే దూరంగా ఉన్నారు. ఎందుకు? బంధువులు బంధువులు ఏమనుకుంటుంది? కలహాలు అనకూడదు. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఈ ఏంటి? కలహములు, ధర్మశాస్త్రం వచ్చిన వివాదములు ఏంటట? నిష్ప్రయోజనము అంటారు. కాబట్టి వీడు ఏం చేయాలంటే దూరముగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు టైటస్ పత్రిక మనకు కూడా అంచె దినాల్లో మనం కూడా ఇవి నిష్ప్రయోజన సంగతి మనం గుర్తించాలి. మనం విన్నాం కదా, రాకడ గుర్తులు వచ్చినాయి. ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో మనకు తెలియదు. సంఘం ఎత్తబడిన తర్వాత ఏం చెప్పిన అక్కడ మీరు విన్నారు? అసలు ఎసెన్షియల్ మెసేజ్ ఏంటి కదా? ఏం చెప్పాడు ఎసెన్షియల్ మెసేజ్? ఏం చెప్పాడు ఎసెన్షియల్ మెసేజ్ ఏంటి? సంఘం ఎత్తబడుతుంది, మనం ఎత్తబడతాం. అది ఎప్పుడో తెలియదు. రాకడికి, రెండో రాకడికి సూచనలన్నీ ఆల్మోస్ట్ ఏమైపోయి నెరవేరిపోయింది. సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద ఏముంటుంది? 7 శ్రమలు, 3.5 సంవత్సరాల శ్రమలు, 3.5 సంవత్సరాల మహాశ్రమలు, ట్రిబులేషన్స్ అంటే 4 ట్రిబులేషన్స్. 7 సంవత్సరాల భూమి మీద మహాశ్రమలు ఉంటే, ఎత్తబడకపోతే, విడిచిపెట్టబడితే ఏం చేయాలి? ఇక్కడ 7 శ్రమలు మన భూమి మీద అనుభవించి, ఆ 7 శ్రమల గురించి ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయం 4వ అధ్యాయం దగ్గర నుంచి 18వ అధ్యాయం వరకు శ్రమలు మహాశ్రమలు చదవండి. భూమి మీద విడిచిపెట్టబడితే ఎలాంటి శ్రమలు ఉంటాయి? మహాశ్రమలు. అవి విడిచిపెట్టకుండా ఉండబడాలి అంటే మనం ఇలాంటి నిష్ప్రయోజనమైన వాటిని ఏం చేయాలి? పక్క పెట్టాలి. రాకడ ఎప్పుడో తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలియదు, మన ముగింపు ముందో తెలియదు, ఆయన రాకడ ముందో తెలియదు. ఆయన రావడానికి మనం ఏం చేయాలి? సిద్ధపడితే మధ్యాకాశంలోకి వెళ్తాం. మన యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ఏమొస్తాయి? బహుమానాలు వస్తాయి. లేకపోతే సోమరువైన ఏమంటాడు? చెడ్డ దాసుడు అంటాడు. సోమరులో కలిపేస్తున్న కొంతమందిని బడా మంచి నమ్మకమైన దాసుడే. ఆ మంచి నమ్మకమైన దాసులు బహుమానాలు ఉన్నాయి. చెడ్డ దాసులుగా ఉన్నాయండి బహుమానాలు. అర్థమైందా? అదే అని చెప్పింది. ధర్మ విరోధి కార్యం జరుగుతుంది సుమా, మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాలన్నీ మీరు అర్థం చేయాలి. వెళ్ళిన తర్వాత ఆ 2 2వ అధ్యాయం చదువుకు మీకు అర్థమవుతుంది. ఆ 17 వచ్చినాడు. సరే, విషయం ఏంటండి? ఇవన్నీ నిష్ప్రయోజనాన్ని కలహాలు ఏంటండి?
ధర్మశాస్త్రం వివాదాలు, అవివేక తర్కాలు, ఇవన్నీ కూడా నిష్ప్రయోజనం. వీటికి ఏం చేయమంటాడండి? దూరంగా ఉండండి. ఇక్కడ ఇది సంగతి చెప్పాడు తీతికి, ఇక్కడ 4 విషయాలు చెప్పాడు. అక్కడ ఆ తిమోతికి ఏం చెప్పాడండి? 3 విషయాలు చెప్పాడు. 4, 3, 7 విషయాలన్నీ. ఇంకా నిష్ప్రయోజనం కూడా చదువుతాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. ఐగుప్తు వలన సహాయం పనికి మాలింది, నిష్ప్రయోజనమైనది అంటారు. ఐగుప్తు వల్ల సహాయం ఎందుకు పనికి మాలిందండి? ఎవరైనా సహాయం చేస్తారంటే మనం వద్దంటావా? అది నిష్ప్రయోజనమైంది అంటాడు. ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 చదివితే, ఈ లోకంలో నేను లోకంలో ఉన్న వాటిని నేను ఏం చేద్దాడా? అదే మనం చేస్తాం. ఏదైతే దేవుడు చెప్పాడో, ఏదైతే దేవుడు రాయించాడో దానికి విరోధంగా ప్రవర్తించడమే మానవుడి యొక్క నైజము. సృష్టి మొదలుకొని ఆది ఆదాము మొదలుకొని ఈ రోజు వరకే పరిశుద్ధ అలంకారం ధరించుకొని మీ దేవుడైన యెహోవాకు నమస్కారం చేయండి అంటే, ఆ పరిశుద్ధ అలంకారం ఉండనేయడం మన జీవితంలో. అపవిత్రమైన అలంకారాలు అన్నీ ఉంటాయి. వాటిని ధరించుకుంటే అవి లోపల కనపడదు, బయటికి కనిపించి ఈ అలంకారాలు ఉన్నాయి. బయటికి నన్ను చూడండి, నా సోకు చూడండి. ఇదే ఆదివారం మందిరానికి వస్తామంటే ఇంటి దగ్గర ఒకటి, మందిరానికి వస్తే ఒక డ్రెస్ కనపడతా ఉంటాం. ఇంటి దగ్గర చూస్తే ఈ అలంకారాలు, ఆ అలంకారాలకు ఎంత ఇచ్చేస్తుందండి. పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని ఏ అచ్చిదినాల్లో, ఎలాంటి జీవితాల్లో మనం ఎలాంటి కాలంలో నివసిస్తాను తెలుసు మనకు. అంచు దినాలు, అపాయకరమైన కాలాలు, దుర్దినాలు, ఆయన రాకడి దినాలు అని మనకు తెలుసు. మనం ఎరిగిన వాళ్ళమే. ఎరిగినే చెడిపోయి పాడుకోవడం. చెడిపోయేవాళ్ళు ఎవరంటే, తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభమైందంట. పితృరాసిన పత్రికలో తీర్పు దేవుని ఇంటి యొక్క ప్రారంభమైంది. మన దగ్గరే తీర్పు ప్రారంభమవుతుంది. జడ్జిమెంట్ ఎవరి దగ్గర అంటే మన దగ్గరే. మన దగ్గరే తీర్పు. ఎందుకు తీర్పు? మనం చేసిన కార్యాలను బట్టి మన మీద ఏమొస్తుందండి? తీర్పు. మంచి కార్యాలు చేస్తే మంచి తీర్పు వస్తుంది. చెడ్డ కార్యాలు చేస్తే 2 Corinthians 5వ అధ్యాయంలో అంటాడు. అక్కడ దేహంతో జగించిన వారి చొప్పున అంటాడు. ఏంటంటే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం అంటాడు, ఐగుప్తు వల్ల సహాయం పనికి మాలింది, నిష్ప్రయోజనమైనది. ఎందుకంటే ఐగుప్తు వల్ల సహాయం పనికి మాలింది. ఐగుప్తు ఏం చేస్తుంది? లోకాన్ని సూచిస్తా ఉన్నాం. ఎందుకు పనికి మాలింది? 9వ వచనం చదవండి. ఎందుకు పనికి మాలింది అక్కడ రాశాడు. లోకంలో ఉన్న ప్రజలు ఎలాంటి రాశాడు అక్కడ. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనం. సరే, అలా నైజం చేస్తున్నాడు. లోకమైన ప్రేమింపకడు అంటే ఆమె ప్రేమిస్తూ ఉంటాం. లోకస్తుంటే మనం ప్రేమిస్తూ ఉంటాం. ప్రేమింపకడు అంటే వాళ్ళలో ఏముందంటే వాళ్ళ తిరుగుబాటు. చూసారా, తిరగబడుతున్నారు. ఎవరి మీద తిరగబడుతున్నారా? యెషయా గ్రంథం 2వ వచనం. యెహోవా ఇలా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవి ఎక్కుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసి తినేవారు. అది ఎవరి మీద తినబడ్డారంటే, ఎవరైతే గొప్పవారిలో చేశాడో, ఎవరైతే పెంచాడో, పెంచిన వాళ్ళ మీద తినబడతారు. ఆనాడు యెషయా గారు ఇప్పుడు రాశాడు 750 సంవత్సరాల క్రితం. క్రీస్తు 750 సంవత్సరాల క్రితం యెషయా గారు రాసింది ఈ రోజు కూడా అమలవుతుందంటే, క్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. అవును కదా. ఆనాడే చెప్పింది ఈనాడు కూడా నెరవేరుతుందంటే బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు అంచె దినాలలో మనకేది అవసరం, ఆనాడున్న ప్రజలకు ఏది అవసరం, అది రాయించినట్టు ఇది రాయించినట్టు. తిరుగుబాటు ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. తిరుగుబాటుని గురించి ఇక్కడ వివరిస్తా అంటాడు సమూయేలు గారు. సమూయేలు మొదటి 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయట, సోదె చెప్పుటేను
పాపముతో సమానము. తిరుగుబాటు ఈజ్ ఈక్వల్ సిన్ అన్నారు. పాపముతో సమానం అంటే తిరగబడితే దాన్ని ఏమంటారండి? పాపంతో సమానం అంటున్నాడు. తిరుగుబాటు ఉంది, తర్వాత వాళ్ళు ఏముందండి? అబద్ధం ఉంది. 29 ఇర్మియా 9 సత్యము పలుకక. ఇర్మియా 9:5 సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువాణిని వంచెను. పొరుగువాడిని ఏం చేయమంటాడంటే దేవుడు? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే పొరుగువాడిని ఏం చేస్తారు? వంచిస్తున్నారు. అంటే ఏం చేస్తారు? మోసం చేస్తారు, దగా చేస్తారు. పొరుగువాడిని నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడంటే వంచిస్తారు. దానికి వ్యతిరేకం అన్నమాట. అబద్ధములాడుట తమ నాలుగుకి ఏం చేశారండి? అభ్యాసం చేసిన. నాలుగు నుంచి వచ్చేది ఏంటి? హృదయం నిండిన బట్టి నోరు ఏం చేస్తాయండి? నోట్లోకి ఏం వస్తాయి? మాటలు వస్తాయి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు. అవునా? హృదయంలోంచి ఏమొస్తాయి? హృదయంలో ఏదైతే ఉందో నోట్లోకి వస్తాయి. నోటి నుంచి బయటకు వస్తా ఉంటాం. ఏం మాట్లాడుతున్నాం మనం? అబద్ధములాడుట అభ్యాసము చేస్తున్నారు. తోలిపితే ఏంటండి? సత్యము పలుక. సత్యం అనేది రాదు నోట్లోంచి. నోట్లోంచి వచ్చేది ఏంటంటే ఆ రోజుకి తెల్లవారి మంచం మీద లేగిస్తే పొద్దు నుంచి రాత్రి పడుకునే వరకు ఆ సత్యానికి బదులు ఏంటి? అబద్ధం. అబద్ధములు ఆడేవారందరూ ఎక్కడికి వెళ్తారు? ప్రకటనలో అంటాడు కదా 21:8 చూసారా? అక్కడికి వెళ్ళకుండా ఉండాలని దేవుడి ఉద్దేశం. అందుకే రాయించినారు ఇక్కడ, మీరు సత్యమే బలకడసం, అబద్ధం బలకండి అయ్యా. ఏది లేకపోయేదానికి. ఒక దైవసేవుడు అన్నాడు, అంకుల్ ఎందుకు అంకుల్ నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే ఏం తప్పే ఉంది? నేను కాంచోడికి వెళ్ళావా? ఎవరో పిలిచారు అంటే పెళ్లి వర్తమానాలు పిలిచారు. వీళ్ళు ఎక్కడ లేరు, పెద్దవాళ్ళు ఎవరు లేరు, చెప్పకుండా వెళ్ళకూడదు అంటారు. వాళ్ళు చెప్పడానికి వాళ్ళు లేరు, అందుబాటులో లేరు. వాళ్ళ ఫోన్లు బలకటం లేదు, వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. ఏం చేయమంటారు? ఆ పెళ్లి అయిపోతుందంట. పెళ్లి వర్తమానం ఇవ్వాలా లేదా? నేను వాళ్ళు అడవాడు చేస్తారు. వెళ్ళలేదు. నేను అబద్ధం చెప్పాలంటారా వెళ్ళలేదని? అబద్ధము పలుకక. 11 వచ్చారు. తిరుగుబాటు చేసే జనులు, తర్వాత అబద్ధమాడే పిల్లలు, తర్వాత యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని ప్రజలు. ఎవరిలో? ఐగుప్తులో ఉన్న ప్రజలు. వాళ్ళ సహాయం నీకు వద్దయ్యా. వాళ్ళు నిష్ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు. ఏంటి నిష్ప్రయోజనమై? వాళ్ళ తిరుగుబాటు ఉంది, వాళ్ళ తిరుగుబాటు ఉంది, వాళ్ళ అబద్ధాలు ఉన్నాయి. ఇప్పుడేంటి? యెహోవా ధర్మశాస్త్రము విననొల్లని ప్రజలు. ఇర్మియా 11 ఇర్మియా 11:10 చదవండి. ఏదనగా వాడు దేవుని మాటే వినరాళ్ళు. సరే, దేవుని మాటే వినరు. ఆదమ్మలు ఎవరి మాట అన్నారండి? దెయ్యం మాట అన్నారండి. ఇది నిజమాని బుట్టలు వేసుకోండి. దెయ్యం చెప్పుతండి అబద్ధమనకు జనకుడాడు. అది ఆడ దగ్గర నుంచి వచ్చింది మనకి ఈ అబద్ధాలండి. అదేం చెప్పాడు? నిజం చెప్పొద్దు నేర్పించేసాడు. సలపొద్దులు ప్రతిరోజు దేవుడు వచ్చి ఈ ఆదమ్మలతో మాట్లాడుతా ఉంటే దేవుని మాట్లాడు లోపలికి వెళ్ళలేదు. వాళ్ళ హృదయంలోకి వెళ్ళదు. దేవుని మాట ఎలా ఉంటాయంటే మృదువైన మాటలు, పవిత్రమైన మాటలు, యథార్థమైన మాటలు, సత్యమైన మాటలు, ఆయన నిత్య జీవం ఇచ్చే మాటలు. అవి మనకి సాగులు చెప్పేవాడు, దేవుని వ్యతిరేకంగా చెప్పేవాడు, దుర్మతం అయినా సరే కానీ పెట్టేనా పెట్టే దాని మనకి ఏంటంటే రుచికరంగా ఉంటాయి. ఇది నిజమైన బొట్టలేసేదంతే. ఇలా చెప్పాడు నీకు ఆయన ఇచ్చి. మీరేమైపోతారు ఇప్పుడు? మీరేమైపోతారు తెలిసి పడు తింటే మీరు మనుషులు కావడం. దేవతలు ఎగిరిపోతానంటే దేవతలకు ఏముంటాయండి? రెక్కలు ఉంటాయి కదా. మీరు ఎగిరిపోతారు, దేవతలు అయిపోతారు. ఏమనుకున్నారు? ఓ ఎగిరిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం, వారిలో వెళ్ళిపోతాం అనుకున్నారు. మీరు బొట్టలు వేస్తుంది కదా.
యుగ సంబంధమైన దేవత విశ్వాసాలు మన్నెత్తలు ఏం చేస్తారా? గురుకుతనం కలిగి గుడ్డోడు అయిపోయాడు. దేవుని మాటలు పక్కన పెట్టేశారు. ఏమనగా వారు నా మాటలు విననల్లకపోయారు. వినకపోతే దేవుని మాట వినకపోతే ఏం జరుగుద్ది? 11వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. అది ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినది. ఆ దేవుడు చెప్తా ఉన్నాడా? విననల్లని వాడు అది వింటే ఆశీర్వాదం. దేవుని మాటలు వింటే, దేవుని మాట ప్రకారం నడుచుకుంటే ఏముందండి? ఆశీర్వాదం ఉంది. దేవుని మాటలు పక్కన పెట్టేసి దెయ్యం మాటలు వింటే, సాతాను మాటలు వింటే ఏమొస్తుందండి? శాపం వస్తుంది. శాపగ్రస్తులు కాక వాళ్ళకి వచ్చిందే లేదు శాపం. అది అది సలహా ఇచ్చిన సాతానికి శాపం వచ్చింది. నువ్వు ప్రసవ వేదన కంటూ ప్రసవ వేదనతో నీ జీవితంతో పిల్లల గంట స్త్రీకి వచ్చింది. నువ్వు భూమిని కష్టంతోనే సేచిపరుస్తావు. వీడికి ఆదానికి వచ్చింది. సరే, అది చెప్పినోడికి వచ్చింది, విన్నవాళ్ళు ఏడిద్దరికి వచ్చింది. లేదు, వీళ్ళు ఆచరించారు. చెప్పింది చేయవచ్చా? దేవుడు చెప్పిన మాట వినాలా? సాతాను గారు చెప్పిన మాట వినాలా? దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టి సాతాను చెప్పిన మాట విన్నది కారణం చేత ఏమైపోయారు? శాపగ్రస్తులు. రాను నుంచి ఈనాటి వరకు మానవుడి యొక్క జీవితం శాపగ్రస్తమైన జీవితమే. కారణానికి ఒక మనుషుడు అవిధేయత వలన అది లోకంలో పాపం ఎలాగూ ప్రవేశించిన రోమా 5:9 తర్వాత చదువుకోండి. ఈ 3 నిష్ప్రయోజనకరమైన విషయాలు చూసారు. అయుక్త సహాయము. ఎవరు సహాయం కావాలి మనకి? కీర్తన 102వ అధ్యాయం 2వ వచనం. 1-2 వచనం చదవడం. 102 కీర్తన 1-2 వచనం. ఎక్కడి నుంచి వస్తుంది సహాయం? యెహోవా నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును, ఆకాశము నా సింహాసనం, భూమి ఆయన పాదపేట. నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడు నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నా అన్నాడు. సృష్టించిన సృష్టికర్తగా ఏదైనా అసాధ్యమైంది ఉందా అని. పుట్టించినాడు, పోషించాడండి. పోషించినాడు, కాపాడ్డా, అదంతా ఉంది. ఆ 127 అధ్యాయం 7 వచనం చదివితే ఆయన కాపాడును గాక, కాపాడును గాక, కాపాడును గాక అని ఉంటుంది. అన్ని పక్కన పెట్టారు. విశ్వాసమే, దేవుడు నమ్ముకున్న వాళ్ళే, ప్రార్థన చేసేవాళ్ళే, ఆరాధన చేసేవాళ్ళే, పనుల్లో పాలు పొందేవాళ్ళే, నియామకులకు వచ్చేవాళ్ళే, వాక్యం వినేవాళ్ళే. ఏమైపోయిందండి? ఈ చెవిలో విని చెవిలో ఏం చేస్తాం మనం? విడిచిపెట్టేస్తాం. ఏం జరిగింది? ఏం జరిగిందండి? నిష్ప్రయోజనమైన ఆశించకూడదు అంటే ఆశించకూడదండి. నిష్ప్రయోజనం పక్కన పెట్టేయాలి. తిరిగి రాసిన పత్రికలో చదివాం మనం. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం చదివాం. అక్కడ 3 విషయాలు ఉన్నాయి, ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. ఇక్కడ నిష్ప్రయోజనమైన ఐగుప్తు నిష్ప్రయోజనం. లోకస్తుల యొక్క సహాయం కోరారంట. మీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడ చూసాడు భక్తి? ఎటు చూశాడు? యెహోవా నాకు సహాయం కలుగును. తెలియదా? ఎంతమందికి చేయలేదు? ఎంతమంది రాజుకి చేయలేదు? యెహోషాపాతు రాజు చేయలేదా? 2 దినవృత్తాంతం 20వ అధ్యాయం తీసుకోండి. మొదటి దినవృత్తాంతం 15వ అధ్యాయం చూడండి. ఆసారాజుకి చేయలేదా? శత్రురాజులు సమూహం పెంచి ఆ సమూహం వాళ్ళ మీద దండయాత్ర వస్తే వాళ్ళ బలమైన శత్రువులు అయితే వాళ్ళ మీద విజయం సాధించలేదు. విజయం రాలేదు. దానికి దేవుడు అసమర్థుడా? మనం రక్షించే దేవుడు సామర్థ్యం కలిగినవాడు. సాతాను బంధకాల నుంచి విడిపించిన వాడు, సిలువలో నీ కొరకే నా కొరకే ప్రాణం పెట్టిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. ఆయన అసమర్థుడైన దేవుడు కాదు. ఆయన సామర్థ్యం కలిగినాడు. నీ సృష్టికర్త అనే దేవుడు ఎవరో నువ్వు గుర్తించాలి. అక్కడ అందులో రాశాడు. ఆయన ఎవరట? భూమి ఆకాశములను సృజించిన వాడు. ఇశ్రాయేలు జనాంగం 40 సంవత్సరాలు మార్గంలో దప్పిక లేకుండా, అరణ్యంలో దప్పిక లేదంటే వాళ్ళకి 24 hours వాటర్. సరే, మన టౌన్లో రోజుకి 2 గంటలు నీళ్ళు ఇవ్వడమే కష్టం.
5 కిలోమీటర్ల కాలం ఉంది. మరి రోజుకి 2 గంటల నీళ్ళు ఇవ్వడమే గొప్ప విషయం. ఈ టౌన్ లో ఈ 1,50,000 మంది జనాభా ఎంతకాలం వచ్చిందండి అలాగే 40 సంవత్సరాలుగా తాగినంత నీళ్ళు అన్నది, తిన్నంత తిండి అన్నది. తిన్నారండి ఎంత పూరీలు. నాన్ వెజిటేరియన్ ఫుడ్డే ఎప్పుడు. వాళ్ళు వెజిటేరియన్ తినేదండి. వాళ్ళు ఎరగారు ఎలా పోషించాడండి 40 సంవత్సరాలు. ఎవరన్నా పాము కొడితే చనిపోయారా? తిండి లేక చనిపోయారా? నీళ్ళు లేక చనిపోయారా? అరణ్యులు అక్కడ ఎలా పడుతున్నారు? ఎక్కడ నిద్రయ్యారంటే మనం ఏమైనా ఊహించగలవా? అరణ్యుల చుట్టూ ఏముంటాయి? పుళ్ళు ఉంటాయి, సింహాలు ఉంటాయి, పాములు ఉంటాయి. అలాంటి ప్రదేశంలో అరణ్యంలో 40 సంవత్సరాలు పోయించింది దేవుడు. అప్పుడు నేను పోయించినాడు అంటే మనలో లేదు విశ్వాసం. అది పూజిస్తాడండి విశ్వాసం. మనలో నిష్ప్రయోజనమైన వాటి గురించినే, మన నిష్ప్రయోజనమైనటువంటిదే మన దృష్టి ఉన్నదన్న సంగతి మనం గుర్తించాలి. సరి చేసుకుని మనం బలలో పాల్గొంటాం. సరే, నిష్ప్రయోజనమైన 3 సంగతులు చూసాం. ప్రయోజనమైన 3 చూసి 10 నిమిషాలు నిర్మించారు. తీర్పు రాసిన పత్రిక. ఏంటి ప్రయోజనకరమైన? ప్రాఫిటబుల్ ఐటమ్స్ ఏంటి? అది అన్ప్రాఫిటబుల్ చూసి ఎప్పుడు వరకు నిష్ప్రయోజనమైన చూసాం. ప్రాఫిటబుల్ ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని ఏంటి ప్రయోజనకరమైనది? తీర్పు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తీర్పు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని విశ్వాసం ఉంచిన వాళ్ళు సత్క్రియను శ్రద్ధగా చేయలేదు మనస్సు ఉంచినట్లు ఈ సంగతులను చూచి దృఢంగా ఉండాలి. ఈ సంగతులకు వచ్చి సత్క్రియను ఏం చేయాలి? శ్రద్ధగా చేయాలి సుమా. ఇవి మంచి, అది మనుష్యులకు ప్రయోజనకరమైనవి. ఎవరికంటే దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలి? బలలో పాలు పొందేవాళ్ళు ఏం చేయాలి? వాక్యం వినేవాళ్ళు ఏం చేయాలి? ఆరాధన చేసేవాళ్ళు ఏం చేయాలి? దేవుని యందు విశ్వాసం ఇచ్చిన వారు మీరు సత్క్రియలు ఏం చేయాలండి? శ్రద్ధగా చేయాలి. శ్రద్ధ ఉంది, శ్రద్ధగా ఆపోజిట్ అండి. పెడితే అశ్రద్ధ అయిపోతుంది. ఒబీడియన్స్ డిసొబీడియన్స్ అట్లాగా అనమాట. శ్రద్ధ అశ్రద్ధ. కార్యంలో అశ్రద్ధగా చేస్తే చీటి నా మీద పడేసేది. డాక్టర్ గారు ఉన్నాడు, డాక్టర్ గారు అంతా ఉంటే ఆయన ఎవరు విజి కూతురు నిజానికి ఏం చేస్తాం? అమలాపురంలో ఉన్నా అంతే, పెద్ద అంతే. వీడియోలో 24 గంటలు నిద్ర ఉంటున్నారు. ఏం చేస్తాం? చీటి పడేస్తారు. ఎవరైనా శ్రద్ధగా చేయాలి, అశ్రద్ధగా చేయాలి. ఏం చెప్పాలి అర్థం కాదు. ఏం చెప్పాలి? పెద్ద బోధకుడైనా, నేషనల్ లెవెల్ స్పీకర్ అయినా సందీప్ గారు, డాక్టర్ గారు ఆయన మీద పడద్దామంటే ఆయనకి ప్రాబ్లమ్స్, హాస్పిటల్లో పేషెంట్స్ ప్రాబ్లమ్, ఇంట్లో కూతురు నిద్రపోవడం, ఎన్ని సమస్యలు ఉన్నాయి. అది గురించి ఏంటి ప్రభు ప్రజలకి ఏం చెప్పాలంటే ఈ చెప్పబోయా అన్నాడు. తీర్పు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఏం చేయాలి? మనం సత్క్రియలు శ్రద్ధగా చేయడకు నేర్చుకోనండి. అవి మీ మంచి అవి మనుషులకి ఏం చేయాలండి? ప్రయోజనకరమైనవి. అది ఏంటంటే సత్క్రియలు ఎలా చేయాలో చెప్తాడండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనం చదవండి. రోమా 2:7. సత్క్రియను ఓపికగా ఎలా చెప్పన్నాడు? ఓపికగా చేయొచ్చు. ఓపికగా చేయాలండి. సత్క్రియలు చాలా పేషెంట్ ఓపిక ఉండాలండి. సత్క్రియలు చేయాలి, మంచి క్రియలు ఓపికగా చేయాలండి. 10వ వచనం ఏంటంటే సత్క్రియ చే ప్రతి వానికి అది యూదునికి క్రీస్తు చేస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. ఎవరికండి? యూదునికి అంటే దేవుని నమ్ముకున్న వాడికి. తర్వాత గ్రీసు చేస్తునికి అంటే అన్యుడికి కూడా ఏముంటది? మహిమ ఉంటుంది, ఘనత ఉంటుంది, ఇంకేముంటదండి? సమాధానం. సమాధానం కావాలి, పీస్ కావాలంటే.
ఇది పీస్ మేకర్, సమాధానకర్త ఆయన. నీకు ఆ సమాధానం కావాలంటే సత్క్రియలు ఏం చేయాలి? శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా చేస్తే నీకేమొస్తుంది? ఆ ఘనత వస్తుంది. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. సత్క్రియ చేయ, నేను గణపరుస్తాడు, నీకు సమాధానం అవుతుంది. చేసిరా లేదా? ఆదికాండం 4:7 ఈ సత్క్రియ చేసారు లేండి. ఒక ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. ఎంతమంది? 2 కొడుకులు. ఆదికాండం 4:7 ఆయన సత్క్రియ చేసినాడా? మంచి క్రియ చేస్తే తలెత్తి తిరగచ్చు. అరే తలెత్తి తిరుగుతున్నాడు ఏంటి? అది చెడ్డ లక్షణాలు లేదా? మనం చెప్తాం కదా పల్లెటూరు భాష. నేను పల్లెటూరులో పెరిగాను, ఆ భాష వచ్చేస్తుంది. మరి మంచి క్రియ చేస్తున్నాడు కాబట్టి తలెత్తి తిరుగుతున్నాడు. నువ్వు తలెత్తి తిరగరా? ఇంతే కదా సత్క్రియలు. తలదించుకుని తిరిగే పరిస్థితి ఎందుకు వస్తుంది? నీలో సత్క్రియలు లేకపోతే తలదించుకుని తిరగాలి. సత్క్రియ చేసిన తలనెత్తుకునవా? ఎవరో కయ్యంతో చెప్తా ఉన్నాడు దేవుడు. కయ్యంతో మాట్లాడతాడు. కయ్య నీళ్ళేలా సత్క్రియల్లో నీళ్ళేమన్నాయి? దుష్క్రియలు ఉన్నాయి, ఆపోజిట్ చెడు క్రియలు ఉన్నాయి. నువ్వు అది నువ్వు తలెత్తుకుని తిరుగుతలేదు. సత్క్రియ చేస్తే ఏముంటుంది అక్కడ? ఏమన్నాడండి? సత్క్రియ చేయని ఎడలా, నువ్వు చేయకపోతే ఏమంటాడు? చూసారా, వాకిట పాపం కొంచెం. సహోదరుని ప్రేమించవలసిన వాడు ఈ కయ్యను తమ్ముడైన హేబెల్ ఏం చేశాడంటే పాపం చేసి నరహత్య చేశాడు. సరే, నరహత్య మహాపాతకం. సత్క్రియ చేయడని వాకిట పాపం పొంచి దేశ దెమ్మడే తిరిగాడంతే. దేవునికి వ్యతిరేక దేవుని మాట వెనకుండా సత్క్రియ చేయాల్సిన దుష్క్రియ చేశాడు కాబట్టి కయ్యను ఏమైపోయాడండి? దేశ దెమ్మర ఏంటంటే గ్రామ దిమ్మర కాదు, మండల దిమ్మర కాదు, జిల్లా మండలి కాదు, జిల్లా దిమ్మర కాదు, దేశ దిమ్మర అయిపోతే తిరిగాడు. ఎవరో కయ్యను. అందుకనే ఆకాశం 13 అంటాడు, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు వాడు దుస్తుని సంబంధి తన సహోదరుని చంపినను. మన కయ్యను అంటాడు కాకుండా ఉండాలి. మనలే ఉండాలి. వాడు దుష్క్రియలు ఉండాలి, మనలే ఉండాలి, సత్క్రియలు ఉండాలి. అలాంటి వాడు మనకు కాకూడదు సుమా. తమ్ముడు అన్నగారిని ప్రేమించవలసిన తమ్ముడిని అన్నగారికి చంపేసాడు సుమా. అది జ్ఞాపకం చేసుకోండి అని అక్కడ యోహాను గారు అక్కడ ఉన్న ప్రజల పత్రిక 5వ అధ్యాయం. కాబట్టి మనం ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. ప్రయోజనకరమైన మన సమాధానం, ఘనత, మహిమ వస్తుంది. ఆ ప్రయోజనకరమైన మనం చేస్తే అది మొదటి ప్రయోజనకరం. రెండవ ప్రయోజనకరమైన చదువుతాం. గలతీ రాసిన పత్రిక 5:6 చదవండి. యేసు క్రీస్తునందు వారికి విశ్వాసమే ప్రయోజనకరమగును. రెండో ప్రయోజనకరమైనది ఏంటంటే, మొట్టమొదటి ప్రయోజనకరమైన సత్క్రియలు. రెండో ప్రయోజనకరమైనది ఏంటంటే విశ్వాసమే ప్రయోజనకరమగును. లోకస్వాత 18వ అధ్యాయం. లోకస్వాత 18వ అధ్యాయం. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు 18:8 మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అంటున్నాడు. చూసారా, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఇక్కడ డాక్టర్ లోకా గారు, ఇది కూడా డాక్టర్ గారే, లోకా గారు వైద్యుడే. డాక్టర్ గారు ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళందరికీ ఏం రాస్తున్నాడు తెలుసండి? మనిషి కుమారుడు వస్తాడు చెప్పు తెలుసా మీకు? వస్తాడు. ఇప్పుడు ఆ రాకడ నాకు తెలుసు, ఆయన తప్ప ఎవరికి తెలియదు. కుమారుడు కూడా యశ్వరుడు కూడా తెలుసుమా. మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొన్నా అంటే అర్థం ఏంటి? అంటే విశ్వాసం ఉండదు సుమా అని. ఉండదన్నా కనుగొన్నా అంటే ఉండదయా? విశ్వాసంలో మీరు ఏమవుతారు? బలహీనలు అవుతారు. అది విశ్వాసంలో బలహీనలు అవుతారు. బలహీనమైన విశ్వాసం ఏం చేయమంటుంది? బలంలో పాల్గొంది. ప్రభువా, నేను విశ్వాసంలో బలపరచు, మీ పరిశుద్ధమైన కడుగు శుద్ధీకరించు, నాకు గొప్ప విశ్వాసం దయచేయి, ఆ నిష్కపటమైన విశ్వాసం దయచేయి, అమూల్యమైన విశ్వాసం అనుగ్రహించు అని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విశ్వాస ద్వారా ఏమొస్తుందని? మరి విశ్వాస ద్వారా రక్షణ పొందాం.
అవునా లేదా? ప్రారంభం బాగానే ఉంది, ప్రారంభం బాగానే ఉంది, మధ్యలోకి వచ్చాము ఇక చెప్పడానికి ఎరగలేదు లేము, మధ్యలోకి వచ్చాం. చివరి ఎప్పుడు మనకు తెలియదు కదా, మనంతా మనకి ఎప్పుడు తెలియదు. మధ్యలోకి వచ్చాం, సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి? మనిషి కుమారుడు వచ్చిన విశ్వాసము కలుగుతున్నాడు అంటే విశ్వాసం సన్నగిలిపోతుంది అన్నట్టు. ఆ విశ్వాసం అని రాశారు కోట్లో, చాలా చూసుకోండి మీరు. విశ్వాసంతోనే మనం రక్షణ పొందాం. లోకాసు వార్త ఏమంటాడంటే, లోక 8:48 కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను సమాధానం కలదనే. లోక 8:48 2 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ బాధపడతామంటే యేసు ప్రభు నోటు మాడచారు, ఆయన వస్త్రం చేసి ముట్టుకుంది అంతే. ఏముందండి? ఆయన ప్రభావం ఉంది, మహిమ ఉంది, మహాత్యం ఉంది. నీవు నమ్మిన దేవుని మహిమ చూస్తావు అంతే. లే అంటే లేచి రాదు. ఆ విశ్వాసాలు అడుగుతాడు. ఆయన గొప్పవాడు కాబట్టి, దేవుడు కాబట్టి, సర్వశక్తి మంత్రి కాబట్టి, ఆ రోగం మీద, పాపం మీద, అపవిత్రాత్మ మీద, పరలోకంలో, భూమి మీద ఏముందండి ఆయనకి అధికారం ఉంది కాబట్టి ఆ రోగస్తులైన స్త్రీని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచిందయ్యా. నువ్వు విశ్వాసం ఇచ్చావంటే నీకు స్వస్థ వచ్చింది. నువ్వు నన్ను ముట్టుకుంటే స్వస్థ వస్తుంది, నువ్వు విశ్వాసం ఇచ్చావు కదా, నీకు స్వస్థ వచ్చింది, నీకు సమాధానం వెళ్ళిపోతాడు. విశ్వాసం ద్వారా ఏమవుతుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మొదటి యోహాను 5వ అధ్యాయం 4వ వచనం. లోకమును జయించిన విజయం మన అది. విశ్వాసం మీద జాబితా ఉంది, ఒక పట్టి ఉంది. ఎబిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం. ఆకాశం దిగిచ్చారు అనుకోకండి. మీరు ఎబిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయం చదివితే ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది? ఏబిల్ నుంచి ప్రారంభం అవుతుంది. వాళ్ళు కూడా ఏం చేశారు? పల్లి కొట్టిన మక్కమల్లే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు ఏం చేశాడు? మోసగాడు కదా, మరి విశ్వాస వీరి జాతీయులు ఎలా వచ్చాడు? నీవు నన్ను ఆశీర్వదించగానే నేను నిన్ను విడిచిపెట్టను. సరే, దేవుడితో పోరాడాడు. ఏం చేశాడండి? దేవుడితో పోరాడు ఏం చేశాడు? ఊరిపేట గెలిచాడు. గెలిచాడు, అవునా? మనం ఏం చేయాలి? విశ్వాసం బలహీనం అయితే ఏం చేయాలండి? విశ్వాసం మీకు జాగ్రత్తలో మనం కూడా దేవుడితో ఏం చేయాలి? పోరాడాలి. అంటే దెబ్బలాడమని కదా, దేవుడితో దెబ్బలాడతావా? ప్రార్థన చేయాలి, నిలకడగలి, మెలుగుగలి, విశ్వాసంతో, పట్టుదలతో ఏం చేయాలి? దేవాలయంలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయడం? వెయ్యి వచ్చింది లేదు, గెలిచడే లేదా, ఓడిపోయాడు, గెలిచాడు. విశ్వాసం వీళ్ళందరూ అలాంటి దెబ్బలు తిన్నవాళ్ళే, మళ్ళీ లేచిన వాళ్ళే. పడిపోయిన వాళ్ళు, నీతిమంతుడు 7 మాటలు పడిపోయినా తిరిగి ఏం చేస్తాడంటే లేస్తాడు. అందుకని పడిపోయినట్టుగా ఉండడం. అర్థమైంది? వాళ్ళందరూ లేచినళ్ళే. విశ్వాసం వీళ్ళు ఎలాగయ్యారు? దెబ్బలు తిన్నవాళ్ళు వాళ్ళు కూడా. మనం కూడా దెబ్బలు తింటే కానీ మనం ఏం చేయాలి? లైన్ దగ్గర దేవుడు దెబ్బలు కొడతామంటే మనకి అర్థం అవ్వాలి. పోయి దెబ్బ కొట్టాడు, నా హాస్పిటల్కి వెళ్తే నేను అది లెక్కేసుకుంటాను. నేను అది ఈ రోగం ఎందుకు వచ్చింది? నాటకాన్ని అడిగిన చాలా 78 సంవత్సరాలు చాలా బాగున్నారు మీరు, మాకంటే బాగున్నారండి అన్నాడు. అక్కడ 2 డాక్టర్లు పడ్డారు. మాకంటే మీరే బాగున్నారండి అన్నాడు. ఏంటి ఆయనకంటే నేను హాస్పిటల్కి వెళ్తే ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం? డాక్టర్లు ఏంటంటే మనకి ధైర్యం చెప్పడానికి అలా చెప్తా ఉంటాం. వచ్చినోడికి ఏం చెప్పాలి? నీ టైం అయిపోయి వెళ్ళిపోతా అని చెప్తే మెట్లు వెళ్ళిపోతాడు. అదే కాదు, డాక్టర్లు ఏం చెప్తారు? ఏం పర్లేదమ్మా, బీపీ ఉందా, షుగర్ ఉందా, కాళ్ళు ఇప్పులా, మోకాళ్ళు ఇప్పులా, ఏం పర్లేదు, ధైర్యంగా ఉండి ఇగో మాత్రలు ఇస్తున్నారా, నేను ప్రార్థన చేసేవాడిని, ఇంకో మాత్రలు వేసుకోవాలి, 4 రోజులు వెళ్ళిపోద్ది అంతే. 4 రోజులు వెళ్ళిపోద్ది అక్కడికి చెప్పేసి అక్కడికి వేసుకుంటాం. అవునే కాదు, నమ్మకం వచ్చారు. పక్కన ఎవరు చెప్పారు కానీ నమ్ముతాం అన్నాం. ఏం చెప్పావు 10 రోజులు చేసుకుంటున్నా, 15 రోజులు చేసుకుంటున్నా, 6 నుంచి 6 సంవత్సరాలు చేసుకుంటా, తగ్గట్లేదు. దానికన్నా ఎప్పుడు ఏం చేస్తుందా? నమ్మకం వచ్చేది. కూడా చెప్పాలి. దారెప్పుడు కూడా చెప్తే మనం ఏం చేయలేదు, పెట్టుకున్నావా? ఏది కదా, వయసు ఉంది కదా, వయసు ఎక్కువ వస్తుందండి. కొంత దేవుని జ్ఞానం మనకి, కొంత లోక జ్ఞానం మనకి, ఏది విస్తృత జ్ఞానం మనకి. ఏ జ్ఞానం ఉంటుందండి? కొంత లోక జ్ఞానం, కొంత దేవుని జ్ఞానం. అవునా? 2 కలిపి ఉంటాయి.
ఏం చేయాలన్నా ఇరుగు పొరుగు బంధువులు స్నేహితులు రక్షణ పుట్టుకొని చూసావా, ఇరుగు పొరుగు చూసావా, సరే పోతా అంతే. ఎక్కడ పోతాం, కిందకి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. అందులో అభద్రమైన చాలా ఉంటాయి. నా భార్య చెప్తాడు ఏం చూపుతాడని చూస్తుంటే చూస్తాడు, ఏ రకాల వచ్చి నమ్మది చూస్తా ఉండదు. ఏం చూస్తాడు దేవుడు వాక్యం ఉంటారా, ఏం చూస్తాడు అనుకుంటాం. ఏం చూస్తాం, తాతలు ఏం చెప్తారండి, తాత ఏం చూస్తారు, ఉందే చూడు అన్నాడు అంతే, అయిపోయాడు. అక్కడ ఎవరు లోతు భార్య ఏం చేసిందండి, చూసింది అంతే. ఏదైతే చూడకూడదని చెప్పాడు దేవుడు, అది చూసింది. ఏమైపోయిందండి, పుస్తకం అయిపోయిందో పుస్తకం అయిపోయింది. పుస్తకం అయిపోయింది అర్థమైంది. చూడకూడదు చూస్తే అంతే. మన పరిస్థితి కూడా అంతే, లోతు భార్య పరిస్థితి కూడా అంతే. లోతు భార్య జ్ఞాపకం చేసుకోండి. ఏం చేసి వాళ్ళందరూ లోతు భార్య జ్ఞాపకం చేసుకోండి. ఆలోచనలు అపవిత్రపోతుంది. చూపు వాళ్ళు ఎక్కడ పోతారండి, ఈ కంటితో ఎక్కడ పోతుంది, ఇక్కడ బాగుంది, అక్కడి నుంచి ఎక్కడ పోతుంది, ఇక్కడ బాగుంది. నిద్ర పట్టుతో పడుకొని తెల్లగొద్దు. రాత్రి దెయ్యాలు కళ్ళకి వచ్చినాయి. ఫుట్బాల్ ఆడి ఆడచేసారు నాకు చెప్తారు కదా. ప్యారిస్ ఫ్రాన్స్ లో ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇచ్చేసింది. ఆ జిమ్నాస్టిక్స్ వచ్చేసారు. మనకి ఎందుకు అన్ని చూస్తున్నాం కాబట్టి. లోకస్వరం 3:17 అధ్యాయం ఏం చేశాడండి ఎక్కడన్నా, ప్రేమ వలన కార్య విశ్వాసమును ప్రయోజనకరమును. కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. 3వ ప్రయోజనకరమైంది. మొట్టమొదటి ప్రయోజనకరమైనది ఏంటంటే సత్క్రియలు. 2వ ప్రయోజనకరమైనది ఏంటి, విశ్వాసము. 3వ ప్రయోజనకరమైనది ఏంటి, ప్రార్థన గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. అది ప్రేమ లేకపోతే నాకు ఏం లేదట, ప్రయోజనం ఏమీ లేదు. అంటే ఏం కావాలి మనకి, ప్రేమ కావాలి. ఏ ప్రేమ ఇది, ఏ ప్రేమ అండి, పవిత్రమైన ప్రేమ కావాలి. ఏమంటాడు ఇక్కడ 13:3 ఏమంటాడండి, ప్రేమ లేని వాడైతే ప్రయోజనం లేదంటాడు. ఇక్కడ 13వ అధ్యాయం 2వ వచనం అన్నాడు, ప్రేమ లేని వాడైతే నేను ఎలాంటి యూస్లెస్ మ్యాన్. నాకు ఎన్నో దర్శనాలు ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాను, నాకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రేమ లేకపోతే నాకు నాలో ఏంటి, నేను ఎలాంటి వేస్ట్ అని నేను చూసారా. వేస్ట్ అండి 14 రాసినాడు వేస్ట్ అయిపోతున్నా చెప్పండి మీరు. దేవుడు పిలిచినాడు వేస్ట్ అయిపోతున్నా. అందుకే ఏం చేస్తున్నాడు, ఏదైతే ఉండాలో ఉండవలసింది లేకపోతే జీవితం వేస్ట్. మనం అర్థం చేసుకోవాల్సింది, ఏదైతే ఉండాలో అది ఉండాలి, ఏదైతే తీసేయాలో అది తీసేసుకోవాలి. అది వేషం తీసేసుకోవాలి. ప్రేమ బదులు ఏంటండి, వేషాన్ని తీసేసుకోవాలి. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉంటాక ఏం చేయాలట, ప్రయాసపడి అంటారు రోమ 14. ప్రేమ కలిగి ప్రయాసపడి అంటాడు. ప్రేమ లేకపోతే నేను వ్యర్థిని అంటాడు. ప్రేమ ప్రయోజనకరమైంది అంటాడు. ఈ 1 కొరింథీ 13వ అధ్యాయంలో 13 వచనాలు ఉన్నాయి. 14వ అధ్యాయం 1 కొరింథీ 14:1 అంటాడు. ఊట్లో ఉంటాడు, ప్రయాసపడి, ప్రేమ కలిగి ప్రయాసపడి. రోమగారు 1 కొరింథీ 14:1 ప్రేమ కలిగి ప్రయాసపడి. ఈ 1 కొరింథీ 13 అంతా ప్రేమ గురించి రాస్తాడండి. కంక్లూజన్ ఏం రాస్తాడు తెలిసే 13:11 కంక్లూజన్ చదవండి. ఆ కాల విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైంది, అది శ్రేష్టమైంది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమే మనం చూపించాడు. ఆ ప్రేమ వల్ల మనం బతుకుతున్నాం ఈ రోజు వరకు. అది
యేసు ప్రభు ఎవరండి? ప్రేమాస్వరూపైన దేవుడు. మనం భక్తిహీనులుగా ఉండగా, బలహీనమైనగా, కోపరుమైనగా క్రీస్తు మన కొరకు చనిపోయినాం. మనం భక్తిహీనులమే, మనం బలహీనమే, మనం కోపలమే. అలాంటి మనల్ని ఎవరు ప్రేమిస్తారు? భక్తిహీనులు ఎవరైనా ప్రేమిస్తారు? మనం ప్రేమిద్దామా? మన చేత కాదు. బలహీనలు ప్రేమిద్దామా? అది చేత కాదు. పాపం చేసిన ప్రేమిద్దామండి? 5 భర్తలతో కాపురం చేస్తున్నారు, ప్రేమిస్తాడా? ఎవరైనా ప్రేమిస్తారా? చిచ్చి, దాని పాపం చేస్తే పాపం. అన్నాడు, ఒక ప్రసంగి అన్నారు ఎవరో, అసలు తప్పు చేసింది ఆమె, తప్పు చేసాడు, సరైనడు కాదేమో, అందులో అది కుదిరేసింది అన్నాడు ఎవరో. సరే, కారణం ఏదైనా కానివ్వండి, తప్పు చేసింది తప్పే, అది తప్పే. అందుకని ఏమన్నాడు ఏమన్నాడు? నువ్వు చేసింది తప్పే, మాట్లాడద్దు. నువ్వేం చేయాలి? నువ్వు చేయవలసిన పని ఏంటి? నీ పాపాన్ని ఒప్పుకో. నేను నమ్మదగిన వాడిని, నీతి మంత్రి కాగా నీ పాపాలను ఏం చేస్తాను? క్షమిస్తాను. నా రక్తంతో కడిగి నేను ఏం చేస్తాను? శుద్ధీకరిస్తాను. యేసు రక్తం ఏం చేస్తుంది? ప్రతి పాపను కడిగి పవిత్రంగా వేస్తుంది. తప్పుగా జారిపోయావా, పడిపోయావా, నిష్ప్రయోజనాన్ని ఆశిస్తున్నావా? విడిచిపెట్టే. ఏది ప్రయోజనకరమైందో, ఏదైతే సత్క్రియలు చేయాలని నేను చెప్పానో ఆ సత్క్రియలు ఆచరించు, నీకు సమాధానం, మహిమ, ఘనత ఉంటుంది. విశ్వాసం కలిగిండు, ప్రేమ కలిగిండు, దానికి ఒక ప్రయాసపడు, నీ బహుమానం అధికమవుతుంది. ఇట్లా ఎక్కడ తప్పిపోయేవనుకో, విశ్వాసంలో కానీ, సత్క్రియలు చేయడంలో కానీ, ప్రేమ విషయంలో కానీ తప్పిపోయేవనుకో, నన్ను అడుగు. వివాదం పెట్టుకోక నాతో ఆర్గ్యం చేస్తున్నా. మనుషులతో ఆర్గ్యం చేస్తే పర్లేదు, కానీ దేవుడితో ఆర్గ్యం చేయదు. దేవుడితో దెబ్బలాడతాడు ఎవడన్నా? పతంగాళ్ళ ప్రభావం చూపించు, ఈ రక్తం కానీ శుద్ధీకరించు, పరిశుద్ధపరచు, పవిత్రపరచు. ఒప్పుకొని ప్రార్థన చేసి సమాధానం వస్తే బలంలో పాల్గొను. దాని మనల్ని సిద్ధపరచుగా రాజశేఖర ప్రార్థన చేస్తాడు. రొట్టె ఇచ్చి కృతజ్ఞతగా ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, గొప్ప దేవా, ప్రార్థిస్తున్నాం తండ్రి.